చెన్నైలో తమిళనాడు సీఎం పీఠం కోసం క్యాంప్ రాజకీయాలు మరింత జోరందుకున్నాయి. పన్నీర్ సెల్వంకు రోజురోజుకి మద్దతు పెరుగుతోంది. పార్టీ సీనియర్లంతా పన్నీర్ను వెనకేసుకొస్తున్నారు. మధుసూదన్, పొన్నయ్యన్ వంటి పార్టీ వ్యవస్థాపక నేతలు ఆయనకి మద్దతిస్తున్నారు. తాజాగా మరో ఇద్దరు ఎంపీలు సెంగుటియన్, జయసింగ్లు పన్నీర్కు బాసటగా నిలిచారు. ఇప్పటి వరకు పన్నీర్కు 6 ఎమ్మెల్యేలు, 2 మంత్రులు, 7 ఎంపీలు మద్దతుంది. అయితే శశికళ క్యాంప్ నుంచి నేతలు ఒక్కొక్కరుగా బయటకు వస్తూ ఉండడంతో పన్నీర్కు మద్దతిచ్చే వారి సంఖ్య మరింత పెరుగుతోంది. ఇక సినీ నటుడు రామరాజన్ కూడా, ఆయన ఎంపీ కూడా, ఆయన కూడా పన్నీర్కు మద్దతు పలుకుతున్నారు. పన్నీర్ నివాసానికి వచ్చి తన మద్దతును తెలియజేశారు. అక్కడి నుంచి ఆ ప్రత్యక్ష ప్రసారాన్ని మనం చూస్తున్నాం. அவர் சொல்லல, அம்மா சொல்றாங்க. உன் மனசுல சொல்லு, உனக்கு பட்டபலம், உனக்கு துணி நான் இருக்கிறேன், நான் என்னால் உருவாக்கப்பட்டவர் அப்படின்னு சொன்னார். எந்த அளவுக்கு மன அழுத்தம், மன இறுக்கம் வச்சார். நான் நிக்கிறேன், நான் பாருங்க தீவிர இப்படியே நிக்கிறேன். யார் இப்ப அவர் சொல்ல எல்லாம் ஓப்பன் சொல்ல, எல்லாம் ஓப்பன் சொல்ல. நானே புகழ்ந்தது, மக்களும் புகழ்ந்தார்கள். கடந்த பொதுக்கூட்டத்தில் நானே புகழ்ந்தேன். அண்ணன் பன்னீர்செல்வம் அவர்கள் புயல் தலைவர் சொன்னார். அந்த பெயர் பார்த்திருக்கீங்க. நான் புயல் தலைவர் தான் சொன்னேன். ஆனால் சூழ்ச்சிகளை சுருட்டிக் கொண்டு போகும் சுனாமியாக இருப்பார் என்று சாதாரண விஷயம். இன்னைக்கு பாத்தீங்கன்னா அண்ணன் அழகா சொன்னார், பேட்டியில தெளிவா சுருக்கமா சொன்னார். அனைவரும் தொகுதி மக்களுடைய மனநிலை என்ன என்பதை நீங்கள் உணருங்கள். இதெல்லாம் பாத்தீங்கன்னா சின்ன பிள்ளைல போஸ்ட் ஓட்டுவாங்க. புரட்சி தலைவர் எம்ஜிஆர் நடிச்ச படம். నేతలు ఒక్కొక్కరుగా పన్నీర్కు మద్దతు తెలుపుతూ ఉండడంతో ఆయన ఇంటి దగ్గర ఒక సందడి వాతావరణం కనిపిస్తోంది. మా ప్రతినిధి సత్య అక్కడి నుంచి మరింత సమాచారం అందిస్తారు. సత్య, పన్నీర్ సెల్వం నివాసం దగ్గర జనజాతర ఏ విధంగా ఉందో ఒక్కసారి దృశ్యాలను చూస్తే మీకు అర్థమవుతోంది. సో అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా శశికళ ఎన్నికను ఆమోదించకూడదని, ఆ ఎన్నిక చెల్లదని ప్రకటించాలని కోరుతూ ఎన్నికల సంఘానికి పార్టీ ప్రెసిడియం చైర్మన్ మధుసూదన్ ఫిర్యాదు చేశారు. అలాగే గురు, శుక్ర, శనివారాల్లో విలేకరులతో మాట్లాడిన మాటలను బట్టి తెలుస్తోంది పార్టీ కార్యకర్తలంతా పన్నీర్ సెల్వం వెంటే ఉన్నారని, పార్టీ ప్రధాన కార్యదర్శిని ఎన్నుకోవడానికి ప్రత్యేకించి విధి విధానాలు, నిబంధనలు ఉన్నాయని, పార్టీ కార్యకర్తలే ప్రధాన కార్యదర్శిని ఎన్నుకుంటారని ప్రెసిడియం చైర్మన్ చెప్పిన సంగతి మనకు తెలిసిందే. సో ఇప్పుడు ఈ జన సందోహాన్ని, అలాగే కార్యకర్తల నుంచి, ప్రజల నుంచి వస్తున్న అనూహ్యమైన మద్దతును దృష్టిలో పెట్టుకుని ఆ దిశగా ఒత్తిడి మరింత పెంచే అవకాశం లేకపోలేదు. పన్నీర్ పుంజుకుంటున్నారు అని చెప్పడానికి ఈ జనజాతరే ఒక నిదర్శనం. ప్రస్తుతం పన్నీర్ నివాసం దగ్గర ఏ స్థాయిలో జనం పోటెత్తుతున్నారో, అందులో మహిళా కార్యకర్తలు ఏ స్థాయిలో ఉన్నారో మనం చూస్తున్నాము. పోయస్ గార్డెన్ను స్మారక భవనంగా మార్చాలి అని చెప్పి పన్నీర్ తన స్వరాన్ని పెంచుతున్నారు. అధికారంపై వ్యామోహం లేదని గతంలో శశికళ జయలలితకు రాసిన లేఖను బయటపెట్టారు. వాటిని పదే పదే పన్నీర్ నివాసం దగ్గర ఉన్న ఎల్ఈడి స్క్రీన్లలో చూపించి శశికళ మనస్తత్వాన్ని, ఆమె ఆలోచనను బయటకు తెలియజెప్పే ప్రయత్నం ఇక్కడ జరుగుతోంది. అలాగే దీపా జయకుమార్ మద్దతు తనకుందని చెప్పే ప్రయత్నం జరుగుతోంది. జయలలిత కుటుంబ సభ్యులంటే తనకు అత్యంత గౌరవభావం అని, వారు తనకు మద్దతు తెలిపితే సంతోషం, వ్యతిరేకించిన వారిపై తన గౌరవం ఏమాత్రం తగ్గదని బదులిచ్చారు. సో ఈ వ్యాఖ్యలతో శశికళని వ్యతిరేకిస్తూ దీపకు మద్దతుగా ఉన్న నేతలు, పార్టీ శ్రేణులు పన్నీర్ సెల్వానికి మద్దతుగా నిలుస్తున్నారు. ఇలా అన్ని నూక్చు కార్నర్ ప్రతి చోట నుంచి కూడా పన్నీర్ సెల్వానికి మద్దతు పెరుగుతోంది. సో ఆ నిర్బంధంలో ఉన్న శాసనసభ్యులు బయటకు వస్తే పరిస్థితి ఏ స్థాయిలో ఉంటుందో దీన్ని బట్టి మనకు అర్థమవుతోంది. సో ఒక్కసారిగా ఆ బంధనాలు గినక తెంచితే ఫామ్ హౌస్ లో ఉన్న ఎమ్మెల్యేలంతా ఇటు పోటెత్తే అవకాశం లేకపోలేదంటున్నారు. అలాగే కొంతమంది పన్నీర్ వర్గీయులతోటి టచ్ లో ఉన్నారని కూడా తెలుస్తోంది. సో వాళ్ళంతా గినక సీన్ లోకి వస్తే ఏం జరుగుతుందో చూడాలి. సో ఇవాళ రేపు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి. అటు పోయస్ గార్డెన్ నిర్మానుష్యంగా తయారైంది, కేవలం పోలీస్ బ్యారికేడింగ్ తప్ప కనిపించట్లేదు. ఇటు పన్నీర్ సెల్వం నివాసం దగ్గర ఈ స్థాయిలో జనసంద్రం కనిపిస్తోంది.
సో ఒక్కొక్క క్షణం పరిస్థితులు మారుతున్నాయి, మినిట్ టు మినిట్ మూమెంట్స్ చేంజ్ అవుతున్నాయి. సో పన్నీర్కి ఇవాళ ఏ నేతలు మద్దతు తెలపబోతున్నారు, ఎవరెవరు పన్నీర్కి మద్దతు ఇచ్చి మీ వెంట ఉంటామని చెప్పబోతున్నారో చూడాల్సిన అవసరం కనిపిస్తోంది. వివిధ వేషధారణతో వస్తున్నారు, వివిధ ఆలోచనలతో వస్తున్నారు. వాళ్ళంతా కూడా పన్నీర్కి మద్దతు ఇచ్చేందుకు ఇక్కడికి వస్తున్నారు. సో వీళ్ళ బలగంతో పన్నీర్ ఎలాంటి వ్యూహాలు రచించబోతున్నారు, ఎలా శశికళను ఎదుర్కోవడానికి ముందుకెళ్తారో చూడాలి. శశికళ ఈ సాయంత్రం వరకు గవర్నర్ పిలుపు కోసం వేచి చూస్తాము, లేదు అంటే మా కొత్త ఎత్తుగడలు వేస్తూ ఉంటున్నారు, ఆ ఎత్తుగడల్ని ఎలా తిప్పికొట్టే ప్రయత్నం పన్నీర్ వర్గీయులు చేస్తారో చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, చిన్న చితగా నేతలు ప్రతి ఒక్కరూ కూడా పన్నీర్ నివాసానికి పోటెత్తుతున్నారు. సో లోపల వేలాది మంది ఉన్నారు, బయట వేలాది మంది ఉన్నారు. వాళ్ళంతా పన్నీర్కి మద్దతు ఇచ్చేందుకు గేట్లను తోసుకుని వెళ్తున్న పరిస్థితి కూడా మీరు చూడొచ్చు. సో ఈ క్రౌడ్ని కంట్రోల్ చేయడం అటు పోలీసులకి, సెక్యూరిటీకి ఎంత మాత్రం వల్లనవ్వట్లేదు, ఎవరిని కాదనలేని పరిస్థితి. అలాగే పన్నీర్ కూడా వీలైనంత మంది కలిసే వాళ్ళని ఆయన కలిసి అభివాదం చేస్తున్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు, సంఘీభావం తెలిపినందుకు కృతజ్ఞతలు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. వేలాదిగా ఇవాళ ఆదివారం కావడంతో వేలాదిగా కార్యకర్తలు పన్నీర్ నివాసానికి పోటెత్తున్న దృశ్యాలను చూస్తాం. ఈ క్రౌడ్ని కంట్రోల్ చేయడం పోలీసుల వల్ల కావట్లేదు. సో ఏం మూవ్స్ తర్వాత తీసుకుంటారు, ఈ సాయంత్రానికి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో మనం చూడాల్సిన అవసరం కనిపిస్తోంది. స్టూడియో సత్య, అది పన్నీర్ నివాసం దగ్గర ఉన్న కోలాహలం. అప్పుడే ఆయన సీఎం అయిపోయారా అన్నట్లుగా ఆయన ఇంటి దగ్గర అలా కోలాహలం కనిపిస్తుంటే, మరి పోయిస్ గార్డెన్ దగ్గర ఎటువంటి పరిస్థితి ఉందో మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్. పన్నీర్ సెల్వం ఇంటి వద్ద సందడి కనిపిస్తుంది, నేతల మద్దతు కూడా పన్నీర్ సెల్వంకు లభిస్తుంది. ఇప్పటికే 6 ఎంపీలు పన్నీర్ సెల్వంకు మద్దతు తెలిపారు, 7 ఎమ్మెల్యేలు మద్దతు తెలిపారు. తాజాగా సుందరరాజన్, అశోక్ కుమార్, వనరోజా, సత్యభామ ఈ 4 నిన్ననే పన్నీర్ సెల్వంకు మద్దతు తెలిపారు. ఇప్పుడు కొద్దిసేపటి క్రితం సెంగుటన్, అదేవిధంగా జయసింగ్ ఎంపీలు ఇద్దరు కూడా పన్నీర్ సెల్వంకు మద్దతు తెలిపారు. మొత్తం ఎంపీల సంఖ్య 6కు చేరుకుంది. ఎంపీలతో పాటు సీనియర్ నేతలు కూడా ఆయనకు మద్దతు తెలుపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. భారీ ఎత్తున కార్యకర్తలు వస్తున్నారు. కానీ పోయస్ గార్డెన్ మాత్రం వెలవెలపోతుంది. ఎండ తమిళనాడులో నిప్పులు కురిపిస్తున్నప్పటికీ పన్నీర్ సెల్వం ఇంటి వద్ద మాత్రం నవ్వులు చిందిస్తున్నారు. పన్నీర్ సెల్వం కార్యకర్తలతో పాటు ఇప్పుడిప్పుడే కొంతమంది కార్యకర్తలు వచ్చి శశికళకు సంఘీభావం తెలియజేస్తున్నారు. పన్నీర్ సెల్వం వద్ద ఇంటి వద్ద పరిస్థితికి ఇక్కడి పరిస్థితికి మనం ఒకసారి కనుక పరిశీలిస్తే పన్నీర్ సెల్వం ప్రతి కార్యకర్తను పలకరిస్తున్నారు. వచ్చిన కార్యకర్తలను పలకరించడంతో పాటు వారితో కరచాలనం చేస్తున్నారు, చేయి కలుపుతున్నారు, నేతలను లోపలికి ఆహ్వానిస్తున్నారు, వాళ్ళతో మాట్లాడుతున్నారు. కానీ ఇక్కడ పోయస్ గార్డెన్లో ఆ పరిస్థితి ఉండదు. అమ్మ తర్వాత చిన్నమ్మ వచ్చింది. చిన్నమ్మ పెద్దగా కార్యకర్తలకు దూరం నుంచే అభివాదం చేస్తుంటుంది. ఇక్కడ కూడా అదే పరిస్థితి. ప్రతి ఒక్కరికి దర్శనం లభిస్తుందా లేదా అనేది మనకు తెలియదు. చిన్నమ్మ వచ్చి వాళ్ళకు కాస్త ఏదో కొద్దిసేపు 1 గంట 2 గంటలు అట్లా అభివాదం చేసి ఆమె లోపలికి వెళ్ళిపోతుంది. కాబట్టి ఇక్కడ పెద్ద కార్యకర్తల సందడి కనిపించడంతో నేతల సందడి కూడా కనిపించలేదు. ఉన్న నేతలు, మంత్రులంతా కూడా అక్కడ రిసార్ట్లోనే ఉన్నారు. మంత్రులు ఎప్పటికప్పటికీ ఎమ్మెల్యేలతో చర్చలు జరుపుతున్నారు. వాళ్ళందరితో పోయస్ గార్డెన్లో ఉన్న శశికళకు అప్డేట్స్ అందిస్తున్నారు తప్ప ఎవరు కూడా నేతలు ఇక్కడ రావడం లేదు. ప్రజల్లో కాస్త పన్నీర్ సెల్వం పట్ల సానుకూలత వ్యక్తమైన నేపథ్యంలో బస్సులతోని ఇతర వాహనాల్లో కూడా పెద్ద ఎత్తున తరలివచ్చి పన్నీర్ సెల్వంకు భారీ ఎత్తున కదిలి వచ్చి ఆయనకు మద్దతు తెలుపుతున్నారు. దాంతోపాటు నేతలు కూడా. ఇంకొక వైపు తమిళనాడులో కేసులు నమోదవుతున్నాయి. అగ్రికల్చర్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో దొరైకన్ను, అదేవిధంగా అగ్రికల్చర్ మినిస్టర్ మలమర్తి ఇద్దరు కూడా మిస్సింగ్ అయినట్లు కూడా కేసులు నమోదయ్యాయి. మలమర్తి మంత్రి పాపనాశనం పిఎస్లో ఒక కేసు నమోదైంది. తిరుచి పిఎస్లో దొరైకన్ను మంత్రి మిస్సింగ్ అయినట్టు కూడా కేసులు నమోదయ్యాయి. ఒకవైపు ప్రభుత్వం శశికళ ఏర్పాటు చేస్తున్న సంకేతాలు పోలీసులకు ఉన్నప్పటికీ ఎవరైనా కేసు నమోదు చేస్తే ఖచ్చితంగా కేసు నమోదు చేసి ఎఫ్ఐఆర్ ఇష్యూ చేస్తున్నారు. అదేవిధంగా శశికళ గవర్నర్ పిలుస్తాడనే ఎదురు చూస్తుంది. 4 గంటల వరకు ఎదురు చూడాలి. ఆ తర్వాత భవిష్యత్ వ్యూహం ఏంటనేది కూడా నిర్ణయించుకోవాలని కూడా శశికళ వర్గం భావిస్తుంది. ఈరోజు 4 గంటల వరకు గవర్నర్ నుంచి ఏదో ఒక పిలుపు వస్తుంది, దీనిపైన నిర్ణయం తీసుకుంటుందని చెప్తున్నారు. కానీ గవర్నర్ ఎప్పటికప్పటికీ న్యాయ నిపుణులతో చర్చిస్తున్నారు. సోలి స్వరాజ్తో ఇప్పటికే ఒక మంతనాలు జరిపారు. ఆయనతో ఎటువంటి నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని చెప్తారు. ఇంకొకటి కర్ణాటక ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేసింది. ఇప్పుడు ఇది కీలకంగా మారింది. ఈరోజు ఏదైతే ఆదాయానికి మించి ఆస్తుల కేసుకు సంబంధించి జయలలిత పేరును తొలగించాలి, ఆ తర్వాతే రిజర్వ్లో ఉన్న తీర్పు వెలువరించాలని కర్ణాటక ప్రభుత్వం ఒక కేసు నమోదు చేసింది. కానీ ఇదే కనుక జరిగితే మరికొంతకాలం ఈ సాచివేత ధోరణి తమిళనాడులో ఇంకా రాజకీయ సంక్షోభం కొనసాగే అవకాశం ఉంది. ఎందుకంటే ఒకవేళ కర్ణాటక ప్రభుత్వం
పిటిషన్ దాఖలు చేసిన దాన్ని కనుక పరిగణలోకి తీసుకొని సుప్రీంకోర్టు కనుక జయలలిత పేరును తొలగించి ఆ తర్వాత రిజర్వ్లో ఉన్న తీర్పు వెలువరించడానికి కొంత సమయం కావాల్సి ఉంటుంది. ఇప్పటికే మండే కేసు వస్తుందనుకున్నారు, కానీ మండే లిస్ట్ చేయలేదు సుప్రీంకోర్టుకు సంబంధించి. ఇంకా కొంతకాలం ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో తమిళనాడు సంక్షోభం మరికొంతకాలం కొనసాగే అవకాశం ఉంది. గవర్నర్ ఇప్పటికిప్పటికే నిర్ణయం తీసుకునే అవకాశం కూడా కనిపించడం లేదు. దీంతోపాటు క్యాంపులో ఉన్న ఎమ్మెల్యేలను కాపాడుకోవడం శశికళకు పెద్ద సవాల్గా మారింది. ఇప్పటికే ఒక్కొక్కరు ఎంపీలు పన్నీర్ సెల్వం క్యాంపులో చేరిపోతున్నారు. శశికళ క్యాంపులో ఉన్న ఎమ్మెల్యేలు ఎంతవరకు ఉంటారు? ఇదే రకమైన ఆలస్యం కనుక జరిగితే ఏం చేయాలనేది కూడా పాల్పోని పరిస్థితి ఉంది. కానీ విశ్వాసంతో ఉంది శశికళ తను ఖచ్చితంగా గవర్నర్ పిలుస్తాడు, తానే ముఖ్యమంత్రి అవుతాననే విశ్వాసాన్ని మాత్రం శశికళ వ్యక్తం చేసింది. కాకపోతే 4 గంటల తర్వాత శశికళ తన భవిష్యత్తు కార్యాచరణ ఏఐడిఎంకే సీనియర్ నేతలు ఉన్న సీనియర్ మంత్రులతో నిర్ణయించుకొని ఆమె మొత్తం ఎమ్మెల్యేలను తీసుకొని పెరేడ్ చేయాలా లేదా గవర్నర్ నిన్న అపాయింట్మెంట్ కోరిన నేపథ్యంలో అపాయింట్మెంట్ ఇస్తే తన వాదన వినిపించాలనేది చూస్తున్నారు. ఇప్పటికైతే శశికళ శిబిరంలో కాస్త ఆందోళన కనిపిస్తుంది. కార్యకర్తలు కూడా వచ్చిపోతున్నారు తప్ప వాళ్ళలో ఏమాత్రం ఉత్సాహం మాత్రం కనిపించడం లేదు. పన్నీర్ సెల్వం శిబిరంలో మాత్రం ఆనందోత్సవాలు వ్యక్తం అవుతున్నాయి. ఆయన శిబిరానికి ఒక్కొక్కరుగా ఎంపీలు చేరుతుండడంతో ఆయన ఇంకా ఆనందోత్సవాలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ ఓఎస్ గార్డెన్లో మాత్రం వెలవెలపోతుంది. ఎస్, థ్యాంక్ యూ రమేష్. ఎంత వ్యత్యాసం కనిపిస్తుందో మనం చూడొచ్చు. ఒక పక్క పోయస్ గార్డెన్ దగ్గర కేవలం పోలీస్ బందోబస్తు మాత్రమే ఎక్కువగా కనిపిస్తోంది. సామాన్య ప్రజలు కానీ కార్యకర్తలు కానీ పెద్దగా అటువైపు వెళ్తున్నట్లు కనబడటం లేదు. మరోవైపు పన్నీరు నివాసం దగ్గర మాత్రం ఎంతమంది వస్తే అంతమందిని పన్నీరు చల్లి మరి లోపలికి ఆహ్వానిస్తూ ఉన్నారు. ఇప్పటికే వేలాదిగా కార్యకర్తలు, ఆయన అభిమానులు, అలాగే ఇప్పటికే కొంతమంది నేతలు కూడా పన్నీర్కు తమ మద్దతు ప్రకటిస్తూ ఉన్నారు. రోజు రోజుకి పన్నీరు బలం పెరుగుతూ ఉండడంతో అప్పుడే ఆయన సీఎం అయిపోయారన్న స్థాయిలో ప్రజలు ఆయన నివాసానికి చేరుకుని ఆయనకు తమ మద్దతు తెలుపుతూ ఉన్నారు. మరోవైపు సినీ నటులు కూడా పన్నీర్కు తమ మద్దతును పూర్తి స్థాయిలో తెలియజేస్తున్నారు. ఇంకో పక్క శశికళ మాత్రం గవర్నర్ పిలుపు కోసం ఎదురుచూపులు చూస్తూ ఉన్నారు. ప్రస్తుతానికి ఎక్కువ మంది ఎమ్మెల్యేలు శశికళ ఆధీనంలోనే ఉన్నప్పటికీ ఒక్కసారి వాళ్ళు బయట ప్రపంచంలోకి వస్తే ఎటువైపు మొగ్గు చూపుతారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇప్పటికీ శశికళ ఆధీనంలో ఉన్న ఎమ్మెల్యేలు అనేక మంది పన్నీరు దగ్గర ఉన్న నేతలతో టచ్లో ఉన్నట్లుగా కూడా సమాచారం అందుతోంది. ఈ నేపథ్యంలో ఒక్కసారి శశికళ ఎమ్మెల్యేలను బయటకు తీసుకొచ్చిన తర్వాత ఎంతమంది ఆమె వర్గంలో ఉంటారనేది ఇప్పుడు సస్పెన్స్. అటు చూస్తున్నాం పోయస్ గార్డెన్ దగ్గర పోలీస్ సెక్యూరిటీ చూస్తున్నాం. మరోవైపు పన్నీరు నివాసం దగ్గర నేతలు, కార్యకర్తలు, ప్రజల కోలాహలం చూస్తూ ఉన్నాం. సుదూర ప్రాంతాల నుంచి కూడా బస్సుల్లో తమ సొంత వాహనాల్లో పన్నీర్ నివాసానికి చేరుకుని సామాన్య ప్రజలు అనేక మంది ఆయనకు తమ మద్దతు పలుకుతూ ఉన్నారు. అలాగే శశికళ వద్ద బందీలుగా ఉన్న ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ప్రజలు కూడా పన్నీర్ నివాసానికి తరలి వస్తూ ఉన్నారు. తాము ఓట్లేసి గెలిపించిన ఎమ్మెల్యేలు ఎందుకని అక్కడ బందీలుగా ఉన్నారని అక్కడ ప్రజలంతా కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇదే విధంగా అమ్మకు అన్యాయం జరిగే విధంగా గనక తమ నియోజకవర్గ ఎమ్మెల్యేలు ప్రవర్తిస్తే తదుపరి ఎలక్షన్లో వారికి భవిష్యత్తు లేకుండా చేస్తామని కూడా కొంతమంది ప్రజలు వారిని హెచ్చరిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో శశికళ దగ్గర ఉన్న ఎమ్మెల్యేలు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు? ఇప్పటికే అనేక మంది పార్టీ వ్యవస్థాపక నేతలు, సీనియర్లంతా కూడా పన్నీర్ సెల్వంకే తమ మద్దతు ప్రకటిస్తూ ఉన్నారు. మరి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేల సంగతి ఏంటి? వీళ్ళొక్కసారి కనుక బయటకు వస్తే ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనేది ప్రస్తుతం సస్పెన్స్ కొనసాగుతోంది. మరోవైపు పన్నీరు నివాసానికి తండోపతండాలుగా కార్యకర్తలు, ప్రజలు చేరుకుంటున్నారు. అలాగే ఫిల్మ్ స్టార్స్ కూడా కొద్దిసేపటి క్రితమే అరుణ్ పాండ్యన్ కూడా వచ్చి పన్నీరుకు తన మద్దతు పలికారు. ఎంతమంది వచ్చినప్పటికీ కూడా పన్నీరు ఎవరిని కాదు అనకుండా కలుస్తున్నారు. వాళ్ళకి అప్పే శాల్వాలను ఆయన తీసుకుంటున్నారు. వాళ్ళచే పుష్పగుచ్చాలను అందుకుంటున్నారు. అందరికీ కరచాలనం చేసి మరి వారందరికీ కూడా తన ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నారు. మనం శశికళ క్యాంప్ కూడా చూస్తూ ఉన్నాం. చుట్టూ ఆమెకు సంబంధించిన వ్యక్తులు, ఆమె అభిమానులు ఆమెకు అభివాదాలు చేస్తూ ఆమెకు తమ మద్దతు పలుకుతూ ఉన్నారు. మరోవైపు పన్నీర్ సెల్వంకి మద్దతు పలికేవారు ఆయనకు మద్దతు పలుకుతూ ఉన్నారు. టగ్ ఆఫ్ వార్ నడుస్తోంది. ఈ యుద్ధంలో ఎవరు గెలుస్తారో చూడాలి. ఒక పక్క శశికళ తన పావులు కదుపుతూ ఉంది. మరోవైపు పన్నీర్ శశికళ ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ ఉన్నారు. సైలెంట్గా ఉంటూనే ఆయన తన పనులన్నీ కూడా చేసుకుపోతూ ఉన్నారు. ఇప్పటికే శశికళ వర్గం కాస్త డైలమాలో పడింది. శశికళకు పూర్తి స్థాయిలో దాదాపుగా వ్యతిరేకత వస్తోంది. ఒక ఇంగ్లీష్ దినపత్రిక నిర్వహించిన సర్వేలో 98% మంది ప్రజలు పన్నీర్కు మద్దతు పలుకుతూ ఉన్నారు. రోజు రోజుకి కూడా జరుగుతున్న పరిణామాలన్నీ శశికళకు వ్యతిరేకంగా జరుగుతూ ఉన్నాయి.
మరోవైపు పన్నీరు రోజు రోజుకి బలపడుతున్నారు. ఆయన చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఎమ్మెల్యేలు ప్రస్తుతం ఆమె ఆధీనంలో ఉన్నారు కనుకే శశికళ వైపు ఎమ్మెల్యేల సంఖ్య ఎక్కువగా ఉందని, ఒక్కసారి వాళ్లు గనక బయటకు వస్తే ఎవరు బలమేంటో తెలుస్తుందని మొదటి నుంచి కూడా పన్నీర్ చెప్తూ ఉన్నారు. ఇంకోవైపు గవర్నర్ ఎటువంటి నిర్ణయం తీసుకోకపోవడం శశికళ వర్గాన్ని తీవ్ర అసంతృప్తికి గురిచేస్తూ ఉంది. ఇప్పటికే ఆమె ఒక హెచ్చరించిన నేపథ్యంలో గవర్నర్ని హెచ్చరించినట్టుగా కూడా మాట్లాడారు. ఈరోజు సాయంత్రం 4 గంటల వరకు సమయం ఇస్తాం, ఏదో ఒక డెసిషన్ త్వరగా తీసుకోండి అని, లేకపోతే తామేంటో చూపిస్తామంటూ శశికళ చేసిన హెచ్చరిక నేపథ్యంలో తమిళనాడులో హై అలర్ట్ ప్రస్తుతం కొనసాగుతోంది. అక్కడ వాహనాలు చెక్ చేస్తూ ఉన్నారు. అలాగే లాడ్జులు, హోటళ్లు ఎక్కడైనా సరే అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే పోలీసులు ఇమీడియట్ గా అరెస్ట్ చేస్తూ ఉన్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎప్పటికప్పుడు అక్కడ పరిస్థితిని పోలీస్ ఉన్నతాధికారులు సమీక్షిస్తూ ఉన్నారు.